హలో అండి, వెల్కమ్ టు రేఖా క్యూటీ మినీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే మేము ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మీరు లాంగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను, చూసేసి ఉంటారు. బట్ చూడండి, వాళ్ళ కోసం అయితే టైటిల్ కింద లింక్ అయితే ఇస్తానండి. సో మీరు అది టచ్ చేయగానే వీడియో ఓపెన్ అవుతుంది. ఫుల్ బ్లాగ్ చూసేసి ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఇంకా బాబుకి అయితే ఇక్కడ మంగళ స్నానం అవి చేయించేదానికంటే ముందు నలుగు పెట్టి తర్వాత మంగళ స్నానం చేయించి ఇక్కడ ధూపం అవి వేస్తూ ఉన్నాము. సో ఇంకా బీభత్సంగా ఏడుస్తున్నాడు అనమాట. స్నానం చేయించడం కానీ, అలాగే కొత్త వాళ్ళు ఎత్తుకుంటే ఉండిపోతున్నాడు. కానీ కాకపోతే సాంబ్రాణి వేయడము, ఇంకా స్నానం చేయించడం ఇవన్నీ చిరాకు అనిపిస్తుంది పాపం బాబుకి అయితే. ఇంకా స్నానం చేయించి రెడీ చేయించేసాము. దాని తర్వాత అయితే ఇంకా గంపెత్తుకొని బయలుదేరుతున్నాం అనమాట. అండ్ మా సైడ్ అంతా కూడాను ఇలా చేస్తారనమాట, మునీశ్వరునికి పెట్టుకోవడం అంటే బాబుకి వెంట్రుకలు తీయడం అనేది. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకా మేము పొంగల్ గిన్నె తీసుకొని అయితే పూజకు వచ్చేసాము. దేవుడికి అయితే పూజ చేసేసి మంచిగా ఇక్కడ ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తున్నాం, పొంగల్ పెడుతున్నాం అనమాట. సో ఫుల్ బ్లాగ్ అయితే టైటిల్ కింద ఉంది. మేమందరం కూడా దండం పెట్టేసుకొని ఇంకా మంచిగా మొక్కుకొని ఇంటికైతే వచ్చేసాం. నచ్చితే లైక్ చేయండి.